శ్రీకరమైన నైమిషారణ్యంలో సూత మహర్షి సౌనకాది మహామునులతో, ఓ మహానుభావులారా, ఈ ప్రపంచ సృష్టికి మూల పురుషుడు భగవంతుడుగు శ్రీ సదాశివునకు నమస్కరిస్తూ సకల సంపదల్ని కలుగజేసేది పూర్వం అనేకులచే అనుష్ఠింపబడిన శ్రీ కేదారేశ్వర వ్రతం యొక్క మహిమను ప్రజాక్షేమాన్ని కాంక్షించి చెబుతున్నాను, వినండి. ఈ వ్రతం పూర్వం పర్వతరాజుపుత్రిక అయిన పార్వతి ఈ వ్రతం ఆచరించిన వారికి, వ్రత మహిమను విన్నవారికి ఆయురారోగ్య సత్కరులు కలుగుతాయి. ఈ ఉత్తమ వ్రతాన్ని 61 మార్లు చేసిన వారు ఇహంలో గొప్ప అదృష్టాన్ని, తేజస్సును, ఆయుస్సును పొంది అనంతరం శివ సాయుధ్యాన్ని పొందుతారు. అందుచేత అందరూ జాతి మత వర్ణ భేదాలు లేకుండా నియమనిష్ఠులతో ఈ వ్రతాన్ని అనుష్ఠించాలి అని చెప్పి వ్రత కథాక్రమాన్ని వివరించసాగారు. పరమ పవిత్రమైన శ్రీ కైలాస పర్వత శిఖరాన శ్రీ పరమేశ్వరుడు ఒకనాడు పార్వతీ సమేతంగా ప్రథమగణాలు, మునిగణాలు, కుబేర పరుణ ఇంద్రాది దిక్పాలకులు, నారద తుంబుర అగస్త్యాది మహాత్ములు కొలువి తీరి ఉన్నారు. అప్పుడు సభలో సదాశివుని ప్రేరణ వల్ల నారదాది ఋషులు గానం చేశారు. వారు మనోహరంగా పాడుతూ ఉంటే వారి గానానికి తగిన విధంగా రంభ, మేనకాది దేవకన్యలు నాట్యం చేశారు. వారి నాట్యంలో రంభ యొక్క నాట్యం పరమశివునికి ఆహ్లాదం కలిగించింది. ఆ సమయంలో ప్రథమగణానికి చెందిన భృంగిరెడ్డి అనే మహాభక్తుడు శివుని అనుమతి పొంది సభాసదులందరికీ నవ్వు పుట్టే విధంగా వికటనాట్యం చేశాడు. ఆ నాట్యాన్ని చూసిన సభాసదులు నవ్వులకు పర్వత గుహాలు మారుమ్రోగాయి. పరమశివుడు సంతోషంతో, భృంగిరెడ్డి, నీ నృత్య భంగిమలు బాగున్నాయి, నాకెంతో ఆనందం కలిగింది అంటూ అతని మీద ఎంతో దయ చూపించాడు. తన వికటనాట్యంతో అందరి మన్ననలు పొందిన భృంగిరెడ్డి పార్వతీదేవిని విడిచి పరమశివునికి మాత్రం ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. ఆ విధంగా చేయడంతో జగన్మాత అయిన పార్వతీదేవికి బాధ కలిగింది. ఆమె ఆ విధంగా చేయటానికి గల కారణమేంటని తన భర్తను అడిగింది. అప్పుడు సదాశివుడు మందహాసం చేస్తూ, దేవి, బ్రాహ్మజ్ఞులు నీకు మొక్కరు, వారికి నీతో పని లేదు అన్నాడు. ఆ మాటలు విన్న పార్వతికి కోపం వచ్చింది. తాను శక్తి స్వరూపునినని, సర్వసృష్టికి తానే ఆధారమని భావిస్తూ ఉండడం వల్ల తాను శివుని విడిచిపెట్టి తన శక్తినంతటిని ఆకర్షించుకుంది. ఆ పురాణ దంపతులు ఒకరికొకరు దూరం అవడం వల్ల వియోగాగ్ని మూలంగా చిక్కి శల్యాలుగా కనిపిస్తున్నారు. దేవతలు వేడుకుంటున్నప్పటికీ అంబిక శాంతించకుండా కైలాసాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆమె చివరకు గౌతమ ముని ఆశ్రమం చేరుకుంది. ఆశ్రమంలో ఆమెకెవరూ కనిపించలేదు. అందుచేత గౌతముడు వస్తాడనే దృష్టితో అక్కడే ఉండిపోయింది. హోమానికి పనికి వచ్చే సమిధులు, దర్పలు, పండ్లు మొదలైన వాటిని అడవిలో సేకరించుకొని గౌతముడు తిరిగి తన ఆశ్రమానికి వస్తూ తన ఆశ్రమాన్ని చూచి ఆశ్చర్యపోతూ, ఏమిటి వింత, నా ఆశ్రమం ఎంత తేజవంతంగా కనిపిస్తుందేంటని అనుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశించి జగన్మాత అయిన పార్వతీదేవిని చూచి అతిథి పూజలు చేసి ఆమె రావటానికి గల కారణాన్ని అడిగాడు. ఆమె తన దుఃఖానికి గల కారణం చెప్పి అతనిని కూర్చోమని చెప్పి, ఓ భగవంతుడా, యోగులందరి చేత పూజలు అందుకునే ఆ పరమేశ్వరుని యొక్క అర్ధభాగం నాకే విధంగా లభిస్తుందో అటువంటి వ్రతాన్ని ఒకదానిని నాకు ఉపదేశించమని అడిగింది. సర్వజ్ఞుడైన గౌతమ మహర్షి కొంతసేపు ఆలోచించి, అమ్మ, కోరిన కోరికలు ప్రసాదించే కేదారేశ్వర వ్రతాన్ని అనుష్ఠించు, నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. అప్పుడు పార్వతి, నేను ఆ వ్రతాన్ని ఏ విధంగా చేయాలో వివరించమని అడిగింది. గౌతమ మహర్షి పరమేశ్వరుని ప్రార్థించి వివరాలు చెప్పడం ప్రారంభించాడు. ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు ఈ వ్రతాన్ని అనుష్ఠించేవారు శుచిగా ఉండి తెల్లని పట్టును కానీ లేక నూలు పోగుని కానీ 21 పేటల నూనెని తోరణంగా చేతికి కంకణం కట్టుకోవాలి. ఆ రాత్రి ఉపవాసం ఉండి బ్రాహ్మణ భోజనం చేయించాలి. అది మొదలు అమావాస్య వరకు ప్రతిరోజు కేదారేశ్వరుని పూజిస్తూ ఉండాలి. ఆ వ్రతం చేసే పద్ధతి ప్రకారం ప్రతిదినం ఉదయాన్నే లేచి శుచి అయి పూజా ప్రదేశంలో ధాన్యాన్ని రాశిగా పోసి దాని మీద ఒక పూర్ణ కుంభాన్ని ఉంచి దానికి 21 నూలు పోగులతో చుట్టి దాని మీద తెల్లని పట్టుబట్టను కానీ తెల్లని వస్త్రాన్ని కానీ శక్త్యానుసారం నవరత్నాల్ని కానీ బంగారాన్ని కానీ వెండి కానీ వీని అందించి గంధ పుష్పాక్షాతాదులతో ఆ కలశాన్ని పూజించి ఆ తర్వాత 21 మంది బ్రాహ్మణులు పిలిచి కాళ్ళు కడిగి పీట మీద కూర్చుండబెట్టి పురోహితునికి ముందుగా పూజ చేసి తర్వాత బ్రాహ్మణులు 21 మందిని పూజించాలి.
ఆ తర్వాత కలశమందు కేదారేశ్వరుని ఆహ్వానం చేసి షోడశోపచార పూజలు చేస్తూ నవగాయ పిండి వంటలు, పాయసం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె మొదలైన వాటిని వివిధ రకాల పండ్లను నివేదించి తాంబూలాల నీరాజన మంత్ర పుష్పాలతో స్వామిని స్తుతించి బ్రాహ్మణులందరికీ దక్షిణ తాంబూలాలను ఇచ్చి సంతోషపరిచి వ్రతాన్ని పూర్తి చేసినట్లయితే కేదారేశ్వరుడు సంతోషించి సకల దేవతలతో వచ్చి నీకు స్వదేహంలో అర్ధంశాన్ని ఇస్తాడని చెప్పాడు. గౌతమ మునీంద్రుడు చెప్పిన విధంగా జగన్మాత పార్వతి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో అనుష్ఠించి వ్రత సమాప్తి గావించే సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన శరీరంలో సగభాగం ఆమెకు ప్రసాదించాడు. పార్వతి పారవశ్యంతో పరమేశ్వరుని అర్ధ శరీరాన్ని పొంది వ్రతక్షేమాన్ని కాంక్షించి ఈ వ్రతం చేసిన వారి కోరికలు తీరినట్లు వ్రతం ప్రసాదించమని అడిగింది. సదాశివుడు సరే అన్నాడు. శివభక్తుడైన చిత్రాంగదుడనే గంధర్వుడు ఈ వ్రతాన్ని ప్రచారం చేయాలనే సత్సంకల్పంతో నందికేశ్వరుని అనుగ్రహం పొంది ఉజ్జయిని నగరం చేరుకుని ఆ దేశపు రాజైన వజ్రదంతునికి వ్రత విధానము, దీని మహిమను చెప్పి ఆచరింప చేయించాడు. వ్రత ప్రభావం వల్ల ఆ రాజు చక్రవర్తి అయ్యాడు. ఆ పట్టణంలోనే 2 వైశ్య కన్యలున్నారు. వారు ఆ వ్రతం గురించి విని తాము కూడా ఆచరించాలనే సంకల్పంతో తమ తండ్రి అనుమతి అడిగారు. అతడు నిరుపేద అయి ఉండటం వల్ల ఆ ప్రయత్నమును మానుకోమని చెప్పాడు. కానీ ఆ బాలికలు తమకేమీ సమకూర్చవలసిన అవసరం లేదని చెప్పి అనుమతిస్తే చాలునని చెప్పి అనుమతి పొందారు. వారి సంకల్పానికి శివుడు ఆనందించి వారికి కావలసిన పూజా ద్రవ్యములన్నీ దొరికే విధంగా అనుగ్రహించాడు. వారు ఇద్దరూ ఇక మర్రి చెట్టు కిందకు పోయి మొదటి కంకణం కట్టుకొని యథావిధిగా వ్రతాన్ని ఆచరించారు. శివుని అనుగ్రహం వల్ల వారు మంచి రూపాన్ని, దీర్ఘాయువును, తరిగిపోని సిరి సంపదలను పొందారు. వారిలో పెద్ద ఆమెయగు పుణ్యవతిని ఉజ్జయిని రాజును, చిన్నామెయగు భాగ్యవతి చోళదేశపు రాజును వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి ధనమదంతో భాగ్యవతి కేదారేశ్వర వ్రతం చేయడంలో అశ్రద్ధ చూపించింది. తత్ఫలితంగా ఆమె కుమారునిని అకారణంగా మహారాజు ఇంటి నుండి తరిమివేశాడు. భాగ్యవతి చేసేది లేక అడవిల వెంట తిరుగుతూ ఒక బోయవాని ఇంట చేరుకుని తన కుమారునితో విషయం చెప్పి పెద్ద తల్లి దగ్గరికి పోయి ధనం తీసుకురావమని చెప్పింది. ఆ బాలుడు తన పెద్ద తల్లికి విషయాలన్నీ చెప్పి ధనం తీసుకొని వస్తుంటే దారిలో కేదారేశ్వరుని మహిమ వల్ల ఆ ధనాన్ని దొంగలు దోచుకున్నారు. రెండవ మారు చేసిన ప్రయత్నంలో కూడా ఆ బాలుని చెంతనున్న ధనాన్ని దొంగలు దోచుకున్నారు. ఆ బాలుని విచారణకు జాలిపడి కేదారేశ్వరుడు, నాయనా, నా వ్రతాన్ని ఉల్లంఘించిన వారికి నా ధనం పొందే అర్హత ఉండదన్నాడు. ఆ మాటలు విన్న బాలుడు తిరిగి వెళ్ళి పుణ్యవతికి తాను విన్న మాటల గురించి చెప్పాడు. అప్పుడు ఆమె ఆ బాలుని చేత వ్రతం చేయించి మీ అమ్మను కూడా ఈ వ్రతం చేయమని చెప్పమని చెప్పి ధనాన్ని ఇచ్చి పంపించింది. అతనికి మార్గమధ్యంలో పూర్వం 2 సార్లు పోగొట్టుకున్న ధనం కూడా కనిపించింది. ఆ ధనరాశులతో తల్లి దగ్గరికి చేరుకొని జరిగిందంతా చెప్పాడు. భాగ్యవతి తన తప్పిదాన్ని గుర్తించి కేదారేశ్వరునికి క్షమార్పణ చెప్పుకొని భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని అనుష్ఠించింది. కేదారనాథుని అనుగ్రహం వలన తిరిగి తన భర్త యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖంగా కాలం గడిపింది. ఈ వ్రతాన్ని గౌతమ మునీంద్రుడు పార్వతీదేవికి ఉపదేశించినదై ఉండుట వలన ఇహపర శోకాలు కోరుకునే వారి వ్రతాన్ని ఆచరించి మేలు పొందుతూ ఉంటారు. ఈ వ్రత మహిమ విన్నవారికి, చదివిన వారికి కేదారేశ్వరుడు అన్ని సంపదల్ని ప్రసాదిస్తాడు.